మనం ఇంతకు ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనే ఒక సెల్ఫ్ కంపారిజనే కానీ ఈ యొక్క ఎగ్జామ్స్ వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కోసమో లేదంటే ఫ్రెండ్స్తో కంపేర్ చేయడం కోసమో కాదు. గతంలో మన నాలెడ్జ్ ఎలా ఉంది, ఇప్పుడు మన నాలెడ్జ్ ఎలా ఉంది, దానికోసమే అది కేవలం సెల్ఫ్ కంపారిజన్. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అది మనం ఎక్కువగా డిప్రెషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, దానివల్ల ఆందోళనకు గురయ్యేదానికి ఛాన్స్ ఉంది. మార్క్స్ తక్కువ వచ్చి కూడా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము బెంగళూరులో చదువుకుంటున్నటువంటి ఒక రోజుల్లో మా కాలేజ్లో ఎవరైతే అంతకు ముందు రోజుల్లో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒకానొక సబ్జెక్ట్లో 2 సార్లు ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఆయన తర్వాత రోజుల్లో ఆ సబ్జెక్ట్లో ఇంకా డెప్త్లోకి వెళ్ళి చదివి దాంట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకొని ఈరోజు ఇండియాలోనే లీడింగ్ కార్డియాక్ సర్జన్ ఈరోజు అతను. ఈ ఉదాహరణ ద్వారా నేను చెప్పదలిచింది ఏంటంటే ఒక్కోసారి లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేది ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని కూడా ఫస్ట్ స్టెప్ టు ద సక్సెస్ అని మనం భావించి దాన్ని కూడా మనం పాజిటివ్ దాంట్లో తీసుకొని గ్రోత్ మైండ్ సెట్లో తీసుకొని దాని నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకొని లైఫ్లో మనం ఎంతో కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు అనే దానికి ఈ ఉదాహరణ నేను మీకు తెలియజేస్తున్నాను.